వెల్కమ్ టు ఈహా ఎంటర్టైన్మెంట్. దిస్ ఈజ్ లక్ష్మి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి, ఆమె టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏం మాయ చేసేవే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సమంత మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తరువాత వరుసపెట్టి సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన సమంత ప్రస్తుతం బాలీవుడ్లో సినిమాలు చేస్తోంది. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో సక్సెస్ అయిన సమంత ప్రస్తుతం నిర్మాణ రంగంలో అడుగుపెట్టి నిర్మాతగా మారింది. ఆడియన్స్కు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను అందించాలి అనే కోరికతో నిర్మాతగా మారిన సమంత నుంచి మొదటిగా శుభం అనే సినిమా వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా సమంత ఓ ఈవెంట్లో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నాగచైతన్య సమంత విడాకులు తీసుకుని చాన్నాళ్ళయింది. విడాకులు తీసుకున్న కొన్నాళ్ళకే నాగచైతన్య శోభితకు కనెక్ట్ అయ్యాడు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. ఇప్పుడు సమంత వంతు. సమంత కూడా త్వరలోనే పెళ్లి చేసుకుంటోంది అనే వార్త అయితే నడుస్తోంది. దీనికి కారణం ఆమె మరోసారి ఆలయాల సందర్శన చేపట్టడమే. మరీ ముఖ్యంగా శ్రీకాళహస్తికి వెళ్లడం ఆమె పెళ్లిపై పుకార్లకు కారణమైంది. దర్శకుడు రాజ్ నిడుమోరితో ఆమె ప్రేమలో ఉంది అంటూ కొన్నాళ్లుగా ప్రచారం అయితే సాగుతోంది. తాజాగా ఇద్దరు చేతిలో చేయి వేసుకొని ఒక క్రీడా కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. అలా తమ మధ్య బంధాన్ని వాళ్ళు పరోక్షంగా వెల్లడించినట్లు అయింది. ఇప్పుడు ఈ బంధాన్ని వాళ్ళు నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లబోతున్నట్లు కథనాలైతే వస్తున్నాయి. ఇందులో భాగంగానే దాదాపు 11 ఏళ్ల తర్వాత ఆమె మళ్ళీ శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమైంది అంటున్నారు చాలామంది. సమంత టీం మాత్రం ఆమె తొలిసారి నిర్మాతగా మారి సినిమా తీసిందని, రిలీజ్కు రెడీ అయిన ఆ సినిమా సక్సెస్ అవ్వాలి అనుకుంటూ ఆమె ఆలయాలు సందర్శిస్తోందని చెబుతున్నారు. సమంత ఫ్యాన్స్ మాత్రం ఆమె మరోసారి ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ అయితే చూడాలని కోరుకుంటున్నారు. నాగచైతన్య మరో పెళ్లి చేసుకున్నప్పుడు సమంత కూడా చేసుకుంటే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు.